ఒంగోలు నగరంలో చాలా రోజుల తర్వాత ఒక వర్షం కురిసింది. దాదాపు ఒక గంట సేపు కురిసిన వర్షానికి మొత్తం రోడ్లలో మొత్తం ఎక్కడ చూసినా నీళ్లు నిండిపోయి రోడ్ల నుంచి డౌన్లలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ సైతం విపరీతమైనటువంటి పరిస్థితి. మరి అండర్ గ్రౌండ్ సమస్య చాలా ఏళ్లుగా వేధిస్తూ ఉంది. ఒకవైపు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి ఎదిగినా కూడా ఒంగోలు పరిస్థితి ఏంటి మాట్లాడదాం. ప్రజలేమనుకుంటున్నారు, వాహనదారులు కావచ్చు, ఈ ప్రాంతాల్లో తిరుగుతున్న వారు అసలు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని అని మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. బాగలేదండి. చిన్న వర్షానికి కూడా పోయడానికి వీలు కాకుండా ఉంది. బళ్ళు లేకుండా పోవాలంటే కష్టంగా ఉంది. కష్టంగా ఉంది కదా. చిన్న వర్షానికి కూడా బాగా బ్లాక్ అయినాయి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. వరకు ఉంది కానీ ఉదయం అయితే బాగా బ్లాక్ అయింది. చిన్న వర్షానికి ఎట్లా ఉందంటే ఒకవేళ పెద్ద భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిస్తే ఎట్లా ఉంటుంది ఒంగోలు నగరం? బాగా కష్టంగానే ఉంటది. కాలనీస్లో బాగా కష్టంగానే ఉంటది. స్మాల్ రోడ్లన్నీ నిండిపోతున్నాయి. కష్టంగానే ఉంటది. ఏంటంటే పాలకులు అధికారులు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. మరి ఎట్లా చూస్తున్నారు? ఏం చేయాలి, వాళ్ళు చేయకపోతే మనం ఏం చేస్తామండి. వాళ్ళు ఇప్పుడు టూర్ వేసుకోవాలి. ఇప్పుడు టూర్ వేసుకొని ఎక్కడెక్కడ బ్లాక్ అయిందో చూసుకొని కనీసం వాళ్ళు సర్వీస్ ఇంజనీర్స్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళని పెట్టి ఎక్కడెక్కడ బ్లాక్ అయిందో చూసుకొని ఇప్పుడు క్లియర్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ పోయినాక మళ్ళీ వాళ్ళు వస్తే కూడా ఉపయోగం ఉండదు. చిన్న వర్షానికైనా వస్తే ఉదయం డివైడర్ దాకా వచ్చినాయి, ఇప్పుడే తగ్గిపోయింది. ఎట్లా అంటే ఈ వాటర్ సంబంధించి ఎట్లాంటి వ్యూహం ఉంటే బాగుంటుంది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తే గవర్నమెంట్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, ఏదైనా చేస్తే టౌన్లో అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాను. ఒంగోలు మొత్తం ఇలాగే ఉంటుందా? ఒంగోలు ఈ మెయిన్గా కర్నూలు రోడ్డు మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఇదైపోయింది సార్. అలాగే ఉంటుంది ప్రస్తుతానికి. చాలా ఇబ్బందులుగా ఉంది టౌన్లో. అన్ని రోడ్లు అన్ని ప్రాంతాలు ఎట్లా ఉండి ఎక్కువ ట్రాఫిక్ ఈ రోడ్డు ఎక్కువ ట్రాఫిక్ రోడ్డు బాగా ఇబ్బంది పడుతుంది. మొత్తానికి లేక ఒక వర్షం పడింది, మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. వర్షం పడితే ఒంగోలు అంటే ఈత కొట్టాల్సిందేనండి. ప్రస్తుతం అలా అయింది. ఏంటంటే ఆక్రమణల వల్ల అటు పోతురాజు కాలువ చుట్టూ ఇటంతా ఆక్రమించుకున్నందు వల్ల మొత్తం ఎక్కడికక్కడ డ్రైనేజీ బ్లాక్ అయ్యి మొత్తం టౌన్లో నీళ్లు బయటికి పోనందువల్ల లోపల ఉన్నవాళ్ళు ఈత కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు పాలకులు ప్రజల మీద దయ చూపించి ఇది సాల్వ్ చేయాలని మేము కోరుతున్నాం. ఎన్నేళ్ల నుంచి ఉండొచ్చండి ఇది? అసలు ఈ సిస్టము ఏళ్ల తరబడి ఇంతే ఉందా లేకపోతే ఏమైనా మారిందా? అంటే గత 10 సంవత్సరాల క్రితం వరకు ఒక రకం, 10 సంవత్సరాల యువతలు బాగా ట్రాఫిక్ పెరిగింది, జనసాంద్రత కూడా పెరిగింది. ఇప్పుడు కార్పొరేషన్ హోదా వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇంకా కొంచెం సాంద్రత ఎక్కువైంది. అందువల్ల ఏంటంటే ఎక్కడికక్కడ బ్లాకులు కూడా ఎక్కువైపోయి వర్షానికి పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. कैसा है जी? पानी पूरा रोड पे आ रहा है, कैसा दिख रहा है पूरा? इतना गलीज है, बहुत गलीज है। रोड पूरा डैमेज हो रहा है, बहुत पानी को बहुत दिक्कत हो रहा है, बहुत तकलीफ पड़ रहा है। ट्रैफिक कितना ठहरा, पानी बाहर बारिश आ रहा है ऐसा हो रहा है। कभी कभी ट्रैफिक, कभी ड्रेनेज बाहर आ जाता, बावस आ जाता, बदबू आ जाती है। क्या बोल सकते हैं ये बारे में? ऐसा है, आप सिटीजन का क्या बोल सकते हैं? सिटीजन तो लोग उधर देखना है, वो देख के संभालना है ना। कितने साल से ऐसा है प्रॉब्लम? अभी मैं बहुत कम, बारिश का कम नहीं ना, इसलिए कभी कभी होता रहता बारिश। बहुत बार पानी तो चल जा रहा, कभी कभी बारिश ज़्यादा होने से रुक जा रहा, तो चल जाएगा पानी 1 आवर चल जाएगा। छोटा बारिश आए तो ऐसा है, बड़ा है तो कैसा होता है? हाँ, बड़ा हो जाए तो पानी आ जाता ना। सुबह में देखे ना, हाँ, बस में भी आ रहा पानी। రైట్, ఇది ఒంగోలు బస్ స్టాండ్ నుంచి కర్నూలు వెళ్ళే రోడ్ అండి. కర్నూలు వెళ్ళే రోడ్ లో చూడొచ్చు మనము. వర్షం విపరీతంగా పడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి చూడొచ్చు. గంటన్నర పడినటువంటి వర్షానికి రోడ్లు మొత్తం జామ్ అయిపోయాయి, ట్రాఫిక్ ఏర్పడినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, పక్కన హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ బ్యాంకుల చాలా మంది వెళ్ళే వాళ్ళు, కస్టమర్స్ కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, సతమతమవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. చిన్న వర్షానికే ఇట్లా మొత్తం డౌన్లో ఉన్న ప్రాంతాలలో వాటర్ ఫ్లోయింగ్ అయితే నడుస్తూ ఉంది. దీనికి చాలా సఫర్ అవుతున్నారు. చాలా ఏళ్ళుగా ఇట్లాంటి సమస్య ఉంది. సమస్యను తీర్చాలంటే పలుమార్లు అధికారులకు, నాయకులకు సైతం విన్నవిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇది మొత్తానికి ప్రజలు, ప్రయాణికులు చెప్తున్న ఒకటే విషయం, ఏదైతే చిన్న వర్షానికే మొత్తం ఒంగోలు ప్రాంతం చాలా వాటర్తో సతమతం అవుతుంది. చాలా కాలనీస్ సైతం జలమయం అవుతున్నాయి. ఇదంతా అధికారులు ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా బస్టాండ్ ప్రాంగణంలో అనేక
షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, బ్యాంక్స్ ఇట్లాంటి ఏరియాలలో ముఖ్యంగా ప్రయాణికులు చాలా సఫర్ అవుతున్నారనే అంశం అయితే వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి ఈ సమస్యను త్వరగా పూర్తి చేసి మరింత ప్రయాణికులకు కావచ్చు, ప్రజలకు మేలు చేయాలని వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.